వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో మీరు చెప్పండి రా, చెప్పు జున్ను. హాయ్ గైస్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. మొన్న చెప్పినా కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం ఛానల్ హాయ్ గైస్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం బాక్స్. సో గాయస్, ఈరోజు సండే కదా, హాలిడే కదా. ఎప్పుడు అనుకుంటా సండే కదా మార్నింగ్ లేచి పని చేసేసుకుందాం, పొద్దున్న అయిపోగొట్టేసుకుందాం పని హాలిడే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, హాయిగా ఖాళీ కూర్చోవచ్చు అనుకుంటా. కానీ ఎక్కడ మనకు అవ్వదు కదా. సో మేమైతే ఇందాకనే లేచి బ్రష్ చేసి బయట పని అంతా వాకిలి ఇట్లా వేసేసుకొని టీ వేసుకొని తాగినాము. ఒకరి మీద ఒకరు ఎట్లా కూర్చుంటారు? అందుకే నేను వీళ్ళని వీడియోలో చూపి. సో సండే స్పెషల్స్ ఏంటి అని అంటే, నేనైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నా. జున్న ప్యాకెట్ తీసుకురానా, చూపిద్దాం. ఇష్టం లేదు అసలు, నేను ఎప్పుడు వండలేదు కదా జున్ను, ఇష్టం లేదు అంటున్నా. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా మష్రూమ్ కర్రీ. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. వీళ్ళ కోసమే చేస్తున్నా, ఇది కూడా హెల్త్కి మంచిది అంట కదా, అందుకే చేస్తున్నా. సో ఎట్లా వస్తుందో మీకు కూడా చూపిస్తా. ఇంకా వంట చేసుకోలేదు, తినలే, టైం ఆల్రెడీ 11 దాటిపోయింది. వంట అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. దబ్బా చేసేసుకోవాలి. సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రిషి చెప్పు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీళ్ళ గోల్ ఉంటుందనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, వీడియో తీయను నేను. అందుకని ఎట్లా కొట్టుకుంటున్నారో చూసారు కదా. వీళ్ళతోనే అన్ని చేయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి. సో స్టార్ట్ అయితే చేసేద్దాం. గైస్, నేనైతే ఫస్ట్ మీకు చూపించానుగా, ఆ మష్రూమ్ అయితే ఇలా అయితే మంచిగా వాష్ చేసుకొని పైన పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అట్లనే నేను ఇందులోకి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నది కూడా చూపిస్తాను. నా చెయ్యి ఇలా ఉందని ఏమనుకోకండి, హెయిర్ కలర్ వేసిన అందుకనే హ్యాండ్ అంతా ఇట్లా అయిపోయింది. ఫస్ట్ అయితే ఇది ఉల్లిగడ్డ తురుము అండ్ టొమాటో తురుము, అంటే మామూలుగా ఉల్లిగడ్డలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నా. ఇంకా వేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను. ఇప్పుడైతే ఇవి రెండే చూపిస్తున్నాను. అండ్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. నేను ప్రాసెస్ ఏందో తెలియదు, నేను యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను అన్నమాట. మహాతల్లే యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నావా అని అనుకోకండి. మనకి తెలియనప్పుడు ఏదైనా తెలుసుకోవడంలో తప్పైతే లేదు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నా. ఫ్రాంక్గా చెప్తున్నా. ఇప్పుడు నేను దాచుకొని కూడా నాకు వచ్చు, నేను పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ నేను అట్లా చెప్పుకోవట్లేను కదా, నేను కూడా నాకు తెలీదు, నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నా. అది కూడా నాకు అసలు ఆ మష్రూమ్ చూస్తేనే నచ్చదు, మా పిల్లల కోసం అని ట్రై చేస్తున్నా. అండ్ నేను కూడా టేస్ట్ చేస్తా, ఎట్లా వస్తుందో మీకు కూడా చెప్తా. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నా. నేనైతే 2 వేసుకుంటున్నా. 2 పావులు, స్పూన్ కాదు ఇది పావు, అందుకే 2 పావులు అని చెప్తున్నా. ఇందులో అయితే మసాలా ఐటమ్స్ అయితే వేసుకుంటున్నా. అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. చాలా వీడియోస్ చూసి నాకు అర్థమైన ప్రాసెస్లో అయితే చేస్తున్నా. ఒక్క వీడియో ఒక్క ప్రాసెస్తోనైతే చేయట్లేను. ఇది చాలా చూసిన, ఆల్మోస్ట్ చికెన్ కర్రీ లాగానే అనిపించింది, అందుకే నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నా. చూడండి. ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ మనం తురిమి పెట్టుకున్నాంగా అది వేసుకుందాం. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం, కలుపుకుందాం పచ్చి వాసన పోయేంతసేపు. అయ్యో కరెంట్ పోయిందండి. కిటికీలు ఓపెన్ చేద్దామా అంటే బయట బోర్ పడుతుంది, ఆ సౌండ్కి డిస్టర్బెన్స్ అయిపోతుంది. మళ్ళీ ఇక వాయిస్ ఓవర్ ఇచ్చి ఎప్పుడు అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను డైరెక్ట్ వాయిస్తో అయితే చేస్తున్నా. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎలా ఉన్న వీడియో. నేనైతే జీలకర్ర వేయలేదు, ఎందుకు అనంటే తర్వాత చెప్తా, తినేటప్పుడు చెప్తా. కలిపేసుకుందాం మంచిగా. కొంచెం లైట్గా అయితే ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. మంచిగా కలిపేసుకుందాం దీన్ని కూడా. బ్యాక్గ్రౌండ్లో మా పిల్లల వాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. వెంటనే కొంచెం పసుపు మళ్ళీ కలిపేసుకోవడం. చూసారు కదా, ఇదైతే కొంచెం ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం.
ఇది కూడా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంతసేపు ఉడికించుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుందాం. అయితే పెట్టేసుకుంటున్నా. చూసారుగా, ఇలా అయితే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడైతేనే మంచిగా పచ్చివాసన పోతుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి అయితే మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకుందాం. నేనైతే స్పూన్నర యాడ్ చేస్తున్నా. అండ్ అట్లనే కొంచెం ధనియాల పౌడర్. ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తా. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఆగమాగం వండితే మళ్ళా స్మెల్ వస్తుంది కదా, అందుకని. చూసిరా, మాట్లాడుతుంటే గుయ్ 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 అనుకుంటా వీళ్ళ గోల. నా బ్యాగ్ తో నీకేం పని జున్ను ఇక్కడి? అడుగంటి పోయింది కొంచెం, ఇంకా నయ్యం మొత్తం మాడలేదు. రాని వంటలు చేస్తే ఇట్లుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇందులో మష్రూమ్ యాడ్ చేసుకుందాం. కొంచెం అడుగంటింది కాబట్టి ఏం కాదు. మంచిగా కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్తో రావట్లేదు, కలుపుకున్నాక చూపిస్తా మీకు. వేసి సాల్ట్ కూడా వేసుకున్నాం, మీకు చూపించలేదు. కావాల్సినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించడానికి. భయపడేకండి గాయస్, నేను చేసే వంట చూసి. ఒక 2-3 పుట్టగొడుగులు తీసి అవే మష్రూమ్స్ తీసి మా పాపకి రేపు ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకున్నా. నిజం చెప్పాలంటే నాకు ఒక వీడియో అవుతుందని కూడా అనుకోండి, కానీ ఇంకెందుకులే మళ్ళీ కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి కూర వండేస్తున్నా. ఇదే ఎట్లా వస్తుందో తెలియదు, మళ్ళీ ఇంకా ఫ్రైడ్ రైస్ ఎందుకులే అని చెప్పి వేసేసిన. ఇప్పుడైతే మూత తీద్దాం. ఎట్లున్నాయో, ఓ మంచిగా వాటర్ రిలీజ్ అయినాయి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి. కొన్ని వాటర్ వేసుకుంటున్నా నేనైతే. హాఫ్ గ్లాస్ కూడా వేసుకోలేదు, కొన్ని వేసుకున్నా. ఉడకనిద్దాం ఇంకొక 5 మినిట్స్. మూత పెట్టేసి మళ్ళీ 5 నిమిషాలు ఉడకనిద్దాం. ట్యాప్ ఓపెన్ చేద్దాం. మంచిగా దగ్గరికి అయితే అయ్యింది. సో ఇందులో ఇప్పుడు మనమైతే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. కొంచెమే వేసుకుంటున్నా ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుంటా. అండ్ ఇప్పుడు కొంచెం కసూరి మేతి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వేసినా నేను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ చేయాలిగా, నేనైతే ప్లేట్లోకి వేసేసుకుంటున్నా. నేను ఇందులో కాంబినేషన్ అయితే ఏం రైస్ చేసిన అంటే జీరా రైస్ చేసిన. అందుకని చెప్పేసి నేను ఇందులో జీలకర్ర వేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. మనమైతే వేసుకొని తిందాం, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఎట్లుంటుందా అని. నేను అసలు ఎప్పుడూ తినలేదు చిన్నప్పటి నుంచి, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఆహా, ఈ చల్లదనంలో వేడివేడిగా అన్నము వేడివేడిగా కూర వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఇంకేం కావాలండి జీవితానికి. కొంచెం కర్రీ కూడా. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుందో. టేస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. తినదంట ఈమె, చేసిందే ఆమె కోసం అంట, తినదంట. చూసారా, జీరా రైస్ అయితే మస్తు వచ్చింది. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పెడతా. So you want to look at the sun, okay? What are they? Water. Water. Anything on? తింటున్నా. What? టేస్ట్ చాలా బాగుంది. ఎట్లా వస్తుంది అనుకున్నా కానీ మస్తుంది. ఇంకా వీళ్ళకి తినిపించడమే పెద్ద తలకాయ నొప్పి పని.
మస్తుంది జున్ను, తినవా జున్ను? అసలు దాన్ని చూస్తేనే నాకే అయ్యేటట్టుంది. నేనే పెట్టినావు. దీన్ని చూస్తేనే ఆమెకు ఏదో అయ్యేటట్టుందంట. ఒక ముద్ద తిని చూడు. దా చెప్పు, అక్కడ చెప్పు, వీడియోలో చెప్పు. సూపర్ సూపర్ ఉందంట. సో మేమైతే తినేస్తున్నాము. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీళ్ళకి తినిపించడం పెద్ద టాస్క్. ఇప్పుడు వీళ్ళకి తినిపించేసి పడుకోబెట్టాలి. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి నేనైతే ఇంకా. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా కోసం స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్.